హాయ్, వెల్కమ్ టు బిజినెస్ పల్స్. రేపు ఏం జరగబోతోంది? అందరిలో ఇదే ఉత్కంఠ నెలకొంది. ఆ పసిడి ధరల పతనమా పరుగుల అనేది రేపు తేలబోతోంది. ఎందుకంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక భేటీ రేపు జరగబోతోంది. ఈ భేటీలో వడ్డీ రేట్లపై వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం అనేది బంగారం ఎటువైపు వెళ్తుందనే డైరెక్షన్ దిశానిర్దేశం చేయబోతోంది. ఇంతటి కీలక భేటీ నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించేందుకు మనతో ప్రముఖ మార్కెట్ నిపుణులు ప్రభు గారు ఉన్నారు, అట్లాగే రమేష్ పసుపులేటి గారు ఉన్నారు, రవికుమార్ నండూరి గారు ఉన్నారు, ఆర్థిక నిపుణులు. ముందుగా ప్రభు గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ఫెడ్ నిర్ణయం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పసిడి ధరలు బగ్గుమంటాయా లేకుంటే పతనం దిశగా వెళ్తాయా? మీ అంచనా ఏంటి? అంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది, వాళ్ళది అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్ దానికి తగ్గింది. సో డెఫినెట్ గా వాళ్ళు తగ్గింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి తగ్గించినప్పుడు గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతున్నాయో అప్పుడు అసెట్ క్లాస్ లో మెటల్స్ నుంచి దాదాపు 8 నుంచి మళ్ళీ వాళ్ళకి బాండ్స్ కానీ వాటి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 4.58 ఎంతో ఉంది రిటర్న్ దాంట్లో. సో అక్కడ నుంచి కొంచెం తగ్గుద్దని ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తగ్గిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వచ్చినప్పుడు కొంచెం పెరగచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసినా మీకు గోల్డ్ 165 నుంచి డౌన్ అయింది కదా. సో 140 to 150 రేంజ్ అంటే 140 చేంజ్ దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని కొంచెం ఇదైంది. సో ఏదైనా మీకు కన్వర్షన్ లాంగ్ టర్మ్ కన్వర్షన్ ఏం మారలేదు. చైనా కూడా లాస్ట్ మంత్ 15 tons ఎక్యూట్ చేసినాయి. సో సెంట్రల్ బ్యాంక్స్ అనేది ఎక్యూట్ చేస్తూనే ఉన్నాయి. వాళ్ళు 2346 tons ఆఫ్ ఇది ఉంది. ఆ ఇది పెరుగుతానండి. ఫారెక్స్ రిజర్వ్స్ లో గోల్డ్ అనేది ఎక్కడ ఆగల. సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఇది అవుతానే ఉన్నారు. ప్లస్ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఫేడింగ్ అవుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే చూడండి, మొన్నటిదాకా సెల్లింగ్ ప్రెషర్ 165 నుంచి పడింది అనుకున్నాం కదా. అక్కడి నుంచి సెల్లింగ్ ఉన్నప్పుడు ప్రెసెంట్ ఫేడింగ్ అవుతుంది. సెల్లింగ్ అంటే ప్రెషర్ తగ్గుతోంది. మొమెంటం షిఫ్ట్ అవుతుంది. సో కన్సాలిడేషన్, టైట్ కన్సాలిడేషన్ తీసుకుంది కాబట్టి ఇట్స్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ. అంటే నెక్స్ట్ అంటే బాగా పెరిగింది లాస్ట్ ఇయర్, ఇక్కడ కన్సాలిడేషన్ తీసుకుంది అంటే డౌన్ విపరీతంగా డౌన్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి రెడీ అవుతుందా అంటే ఇట్లాంటివి పారామీటర్స్ ఏదన్నా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ప్లస్ అదర్ సపోర్ట్ సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సో మూమెంటం ఉండే ఛాన్సే ఉంది, బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. సో కన్సల్టేషన్ మోడ్ లో ఉంది కాబట్టి ఎందుకంటే ఫ్యాక్టర్స్ కూడా చూస్తున్నాం మనం. జియోపొలిటికల్ ఫ్యాక్టర్స్ రిస్క్ కానీ, రిజర్వ్ డైవర్సిఫికేషన్ కానీ, సీజనల్ డొమెస్టిక్ డిమాండ్ కూడా ఇప్పుడు మళ్ళీ వస్తుంది కదా. సో పెళ్లి కానీ, ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ వస్తాయి. అది కూడా స్టార్ట్ అవుతుంది. మనకి ఫస్ట్ పండుగ స్టార్ట్ అయింది నిన్న. సో దాని అనుగుణంగా మనకి సీజన్ వస్తాయి కాబట్టి దాని ప్రకారంగా గోల్డ్ మీద కూడా డొమెస్టిక్ కూడా కొంచెం డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ అది. రైట్ రమేష్ గారు, సార్ చెప్పినట్టు మళ్ళా కొంచెం అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు సార్. అయితే ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇంకా సమసిపోలేదు. వార్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది, లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఒకవైపు ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఇంకా ఒక సందిగ్ధత ఉంది. మీరు ఎలా అంచనా వేస్తారు? నమస్తే అండి. గోల్డ్ కూడా యాక్చువల్గా నిన్న 2% పెరిగి మళ్ళీ $4,100 వచ్చింది. మనం క్లియర్ గా చూస్తాం $4,000 దగ్గరికి వెళ్తూ మళ్ళీ పైకి వచ్చేస్తుంది. అంటే $3,900 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా వర్క్ చేస్తుంది. సో $3,900 కానీ తీస్తే మాక్సిమం $3,500. సో అంతకన్నా ఎక్కువ డౌన్ సైడ్ కనిపించలేదు. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, FIIs కానీ లేకపోతే గ్లోబల్ బ్యాంక్స్ లైక్ గోల్డ్మెన్ సాక్స్ వచ్చేసి వరల్డ్ బిగ్గెస్ట్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు కూడా $6,000 ఎస్టిమేషన్ ఇస్తున్నారు ఇక్కడ నుంచి 1 year. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 50% ఇస్తున్నారు వాళ్ళు. JP Morgan కూడా $4,800 ఇచ్చారు టార్గెట్. సో అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 20% రిటర్న్ ఇచ్చింది, ఐ మీన్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో ఇలాగా మీరు ఏ బ్యాంక్ చూస్తున్నా కూడా ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి 15-20% రిటర్న్ అంటే మీరు నెక్స్ట్ 1 year కి ఫోర్కాస్ట్ ఉంది. సో ఎక్కడ నుంచి పెరుగుతుందంటే నార్మల్ గా జనరల్ గా మీరు లాస్ట్ 5 years మీరు కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 quarters లో పెరిగింది. అంటే అక్టోబర్ టు మార్చ్ మినిమం 15% రిటర్న్ ఇచ్చింది. 2020 నుంచి 2025 వరకు కూడా మీరు లాస్ట్ 6 months చూస్తే మినిమం 15% రిటర్న్. సో ఏ లాస్ట్ హాఫ్ కూడా నెగిటివ్ రిటర్న్ లేదు, ప్లస్ 15% రిటర్న్ ఉంది. సో ఈ ఇయర్ కూడా మనం 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ హాఫ్ లో, అంటే అక్టోబర్ టు మార్చ్. సో మీరు అడిగినట్టు సో రిటర్న్ పెరిగేది అక్కడే మాక్సిమం రావచ్చు. సార్ చెప్పినట్టు కూడా ఫెస్టివల్ సీజన్ అనేది నాట్ ఓన్లీ మనకే కాదు, మనకు కూడా సెకండ్ హాఫ్ లోనే
స్టార్ట్ అవుతాయి. నార్మల్ గా దసరా కానీ, దీవాళి కానీ, లేకపోతే సౌత్ ఇండియన్ ఫెస్టివల్స్ కానీ, లైక్ సంక్రాంతి, ఇవన్నీ కూడా నార్మల్ గా సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతాయి. మనతో పాటు లైక్ చైనీస్ ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి. చైనీస్ ఫెస్టివల్ అంటే ది గ్రేట్ చైనా డే కానీ, లేకపోతే చైనీస్ ఫెస్టివల్స్ అన్ని కూడా సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతాయి. అలాగే యూరోప్, యుఎస్ లో కూడా థ్యాంక్ యూ నోట్స్ కానివ్వండి, లేకపోతే థ్యాంక్స్ గివింగ్ డే, థ్యాంక్స్ గివింగ్ కానివ్వండి, లేకపోతే క్రిస్మస్ కానివ్వండి, ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ లోనే వస్తాయి నార్మల్ గా. ఆల్ ఫెస్టివల్ సీజన్స్ కమింగ్ ఇన్ సెకండ్ హాఫ్ ఉంది. అందుకని సెకండ్ హాఫ్ లో రిటర్న్స్ ఎక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సో గ్రోత్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా చాలా డౌన్ సైడ్ రిస్క్ తోటి హై సైడ్ చూడొచ్చు. రైట్ సార్. రవికుమార్ గారు, ఫెడ్ ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? యథాతథంగా రేట్లను ఉంచితే, స్టేటస్ కో మెయింటైన్ చేస్తే ఎలా ఉండే అవకాశం ఉంది బంగారం ధరలు? 90% నా ఉద్దేశంలో మాత్రము న్యూట్రల్ స్టాన్స్ యథాతథంగా ఉంచొచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అన్నది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఫుల్ గా గ్రిప్పులోకి, కంట్రోల్లోకి రాలేదు. నెక్స్ట్ మనకి పూర్తిగా వారు కూడా పూర్తిగా సమసిపోలేదు. ఇట్ ఈస్ టెంపరీ పాజ్ అని చెప్పారు ట్రంప్. కాబట్టి షార్ట్ రన్ లో రేపు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా కూడా 5% ర్యాలీ ఉండొచ్చు. బంగారంలో 5% ర్యాలీ ఉండొచ్చు. ఇక సెకండ్ గా మనకి ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్, ఇప్పుడు ప్రభు గారు చెప్పినట్టుగా నిన్న తొలి ఏకాదశితో స్టార్ట్ అయింది, తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో అందరూ కూడా సెంటిమెంట్ గా బంగారం కొనుక్కుంటారు కాబట్టి డొమెస్టిక్ డిమాండ్ తో కూడా దీనికి పుష్ రావచ్చు. అయితే మనకి వారిద్దరూ చెప్పినట్టుగా ఎంత పెరిగినా సరే మళ్ళీ 140 నుంచి మళ్ళీ 165, అంటే అరౌండ్ 20% అనమాట. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు లేవు. షార్ట్ రన్ ఊరికే పరిగెత్తేస్తూ 2 లక్షలు 3 లక్షలు చెప్పడానికి వీల్లేదు బంగారం గురించి. అండ్ ఎందుకంటే ఇందులో కూడా మనం చూసాం కదా, ఎక్కువగా ఇవాళ ఫిజికల్ గోల్డ్ కంటే కూడా డిజిటల్ గోల్డ్ లో, తర్వాత మనకి ఎక్కడ పేపర్ గోల్డ్ లో, వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువగా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే, గ్లోబల్ ఫ్యాక్టర్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, తర్వాత ఇక్కడ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే రాబోయే ఒక 4 నెలల దాకా గోల్డ్ పడేదానికంటే పెరిగేదానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఒకవేళ పడితే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో 4,000కి బిలో డిప్ అవటం అన్నది చాలా కష్టం. సరే, వర్స్ట్ సినారియోలో ఒకవేళ 3,500కి అక్కడ పడితే, అంటే మనకి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 1,10,000 24 క్యారెట్ల గోల్డ్ డొమెస్టిక్ మన హైదరాబాద్ మార్కెట్ లో వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంచెం రిమోట్ అనమాట. అంటే మన ఛాన్సెస్, ప్రాబబిలిటీ మనం చెప్పుకుంటుంటాం. ప్రాబబిలిటీలో అది ఓన్లీ ఐ విల్ గివ్ ఇట్ 30% ప్రాబబిలిటీ, 70% మాత్రము ఇది ఇక్కడి నుంచి దీపావళి దాకా, అంటే ఆ దీపావళి సమ్వేర్ ఇన్ అక్టోబర్, నవంబర్ వస్తుంది. అప్పటిదాకా ఇది మనకి డొమెస్టిక్ డిమాండ్ వల్ల మనకి ఇండియాలో మాత్రం అలాగే పెరుగుతూ ఉంటుంది. ప్లస్ డాలర్ రేటు కూడా మనకి ఏమాత్రం కూడా మన రూపీ వాల్యూ పెరగట్లేదు, అలాగే ఉంటుంది. 95, 96 ఈ విధంగానే ఆసిలేట్ అవుతుంది. కాబట్టి ఏ ఫ్యాక్టర్ కూడా బంగారం తగ్గేందుకు ఎక్కువగా మొగ్గు చూపించట్లేదు. రైట్ సార్. ప్రభు గారు, డాలర్ ఇండెక్స్ కావచ్చు, అమెరికా బాండ్ ఈల్డ్స్ గోల్డ్ ధరల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉందంటే మనీ అటు వెళ్ళిపోతుంది. అది తగ్గుతున్నప్పుడు అసెట్ క్లాస్ లో మళ్ళీ దీనికి పెట్టుకోవడానికి వస్తారు, ఇటు మెటల్స్ కి వస్తారు. సో నెక్స్ట్ మనకి ఈక్విటీ మార్కెట్ లో కూడా హెడ్జింగ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది మెటల్స్ లో. అట్లా అది బాగా పెరిగినప్పుడు మళ్ళీ ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు, తగ్గుతున్నప్పుడు ఆ మెటల్స్ పెరుగుతున్నాయి. డైవర్సిఫికేషన్ అటు నుంచి అటు వస్తాయి. అంటే షిఫ్టింగ్ అనేది కామన్. ఇది ఎప్పుడైతే 4.58% బాండ్ ఈల్డ్ ఉంది, సో అక్కడి నుంచి ఇప్పుడు కొంచెం తగ్గచ్చు అనేది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రెషర్ పెట్టాడు ఆయన జిరోమ్ పవర్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలని. ట్రంప్ టరిఫ్ తీసేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో మిగతా అన్ని తగ్గుతాయి, కంట్రోల్ వస్తాయి. ఇది మీరు ఎప్పుడైతే తీస్తారో అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడానికి ఛాన్స్ ఉంది. కానీ నేను అసలు అలాంటి పనులు చేయనే చెప్పాను చివరి దాకా, లాస్ట్ ఆయన సీట్ లోంచి దిగేదాకా. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆయన ఏమన్నారు స్టార్టింగ్ లో, ఎస్ ఇది ఇన్ఫ్లేషన్ ఉంది, గట్టిగానే ఉంది, తగ్గట్లేదు, సో చేయడానికి పెంచడానికి చూశారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి చూశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఒక రియల్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చెప్పేది నిజంగా మీరు బయట చూసేదానికి, వాళ్ళు డిక్లేర్ చేసేదానికి ఇన్ఫ్లేషన్ కి చాలా తేడా ఉంటుంది.
సో అది తీసుకునే ఇన్పుట్స్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ ఇది ప్రాక్టికల్ ఇన్ఫ్లేషన్ రియల్ ఇన్ఫ్లేషన్ కాకపోవచ్చు, మేబీ ఇట్స్ మ్యానిపులేషన్ ఆఫ్ రియల్ ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు ఒక రకంగా. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫ్లేషన్ కూడా కొన్ని కంట్రీస్ ఇప్పుడు మీరు నిజంగా అవుట్పుట్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి, మీరు ఇట్లా జీడిపి గ్రోత్ ఎంత ఎట్లా ఉంది, ఇన్ఫ్లేషన్ మీద కంట్రోల్ ఎలా ఉంది అని కూడా కొన్ని ఇప్పుడు IMF వీళ్ళు కూడా కొంతమంది అడిగారు కూడా. అడిగినప్పుడు మనం రవి గారు 1 మినిట్ ఏమనుకోవద్దు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇవి బాస్కెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి, కమోడిటీస్ బాస్కెట్ తీసుకుని దాని మీద బేస్ చేసి మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ దాని మీద స్ట్రక్చరల్ గా తీసుకుంటే దాని ప్రకారంగా తీసుకుంటాం. ఇప్పుడు రెగ్యులర్ గా మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా చూస్తే ఈజ్ ఇట్ రియల్ ఇన్ఫ్లేషన్? No, it cannot be because that is called statistical aberration. అది ఎప్పటికీ ఎవరు ఎలిమినేట్ చేయలేరు. మీరు ఎలా అయితే జీడిపి గురించి అన్నారు అనగానే నాకు అనిపించింది అనమాట, జీడిపిలో అనార్గనైజ్డ్ సెక్టర్ లో మనం ఎంత ఇండియాలో మీకు తెలియదే ఉంది, మన లేడీస్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు, అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఎంత వస్తుంది, ప్రొడక్టివిటీ ఎంత రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి ఈ స్టాటిస్టికల్ అబరేషన్ ఇలాగే ఉంటుంది. అండ్ మనం ఇచ్చిన ఫిగర్స్ ని ఎప్పుడు ప్రతివాడు అంటే ఇండియా కాబట్టి వాళ్ళు అడుగుతున్నారా, యుఎస్ వాళ్ళది కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగింది నేను అనుకోవటం అదే ఆ ఉద్దేశంతో అన్నారు అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ లాస్ట్ క్వార్టర్ కి అంత ముందు వచ్చిన దానికి లాస్ట్ క్వార్టర్ కి ఇప్పుడున్న నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేదానికి ఏం డిఫరెన్స్, మనకి డిఫరెన్స్ ఏం కనపడదు. సో దాని ఆల్ ఆఫ్ ఎ సడన్ కొంచెం ఉంటే రియల్ ఇన్ఫ్లేషన్ కాదు, కొంచెం కావాల్సింది కొంచెం మార్చుకోవచ్చు. ఎందుకంటే మరి అంత ప్రెజర్ చేసి ఇప్పుడు టరిఫ్లు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఇదివరకు ఆయన రాకముందు సీట్ లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో డబల్ అయింది అక్కడ యుఎస్ లో. సో హౌ ఇట్ విల్ కమ్ డౌన్? ఎందుకు తగ్గుద్ది, ఎందుకు తగ్గిస్తారు? తగ్గించే ఛాన్స్ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎట్లా తగ్గింది? దట్స్ ద మెయిన్ కాజ్. అందుకని అనిపిస్తుంది కారణం కూడా అదే. అంటే కరెక్ట్, మీరు చెప్పినట్టుగా టారిఫ్లు పెంచినప్పుడు మనం కూడా టారిఫ్లు వేస్తున్నాం, అదే ప్రపోర్షన్ వేయలేకపోయినా వేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి అందరికి రైస్ గానీ ఇవి గానీ అన్ని కూడా పెరిగిపోయినాయి కాస్ట్. డిపెండెంట్ ఎక్స్టర్నల్ వాళ్ళకి ఏమి లేవు కదా, ఓన్ ప్రొడక్షన్ చాలా తక్కువ యాజ్ కంపేర్డ్. ఏ ప్రొడక్ట్ తీసుకున్నా అప్పుడున్న బిఫోర్ ఉన్న రేట్లకి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత జనవరి తర్వాత వచ్చిన రేట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. మనకి గర్వకారణం ఏంటంటే మనకి సెల్ఫ్ సస్టైనింగ్ ఎకానమీ ఇంత పెద్ద, అంటే మనకి ఇంత 145 crores ఉన్నా కూడా బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రొడ్యూస్ అవర్ ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్ ఇంత ఉంది కాబట్టి మనం సర్వైవ్ అవుతున్నాం. మనకి వీఆర్ నాట్ సో మచ్ ఇంపోర్ట్ డిపెండెంట్. వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళకి అన్ని మనం పంపించాలి లేకపోతే భారతదేశ్ పంపించాల్సింది తప్ప వాళ్ళకి లేదు. కాబట్టి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఇన్ఫ్లేషన్, రియల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ మచ్ హయ్యర్ దాన్ వాట్ ఈస్ స్టేటెడ్. రైట్ సార్. రమేష్ గారు, రైట్ సార్. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కావచ్చు, అంతర్జాతీయ ఈ ఉద్రిక్తతలు, జియో పొలిటికల్ టెన్షన్స్ గోల్డ్కి మరింత డిమాండ్ పెంచే అవకాశం ఉందా రమేష్ గారు? మీరు డెఫినెట్ గా సార్, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అంటే ఇంకో ఆప్షన్ లేదు. నా చూస్తే కంటిన్యూస్ గా 20th మంత్ బై చేస్తా ఉంది, అది కూడా లాస్ట్ మంత్ హైయెస్ట్ బై చేస్తాం 20 tons బై. ఇంకొకటి ఏంటంటే చైనా స్టార్టింగ్ హాంకాంగ్ అండ్ షాంఘై ఎక్స్చేంజ్ స్టార్ట్ చేస్తుంది గోల్డ్ క్లియరెన్స్. ఇది గోల్డ్ ఫ్యూచర్ చైనాలోనే అయిపోతాయి. ఇప్పుడు వరకు లండన్, న్యూయార్క్, స్విట్జర్లాండ్ లో జరిగేది. సో ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో వాటి సెటిల్మెంట్ అక్కడ జరిగేది. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది చైనా, హాంకాంగ్ అండ్ షాంఘైలో చేసేస్తుంది. అంటే హాంకాంగ్ లో బై చేసి షాంఘైలో క్లియరెన్స్ చేసుకుంటుంది, షాంఘైలో బై చేస్తే హాంకాంగ్ లో క్లియరెన్స్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే దాన్ని కంప్లీట్ టేక్ ఓవర్ చేసేస్తుంది. గోల్డ్ ఇప్పుడు వరకు ఓన్లీ డాలర్స్ లోనే ట్రేడ్ అయ్యేది. ఇప్పటి నుంచి చైనా ఏం చేస్తుందంటే యువాన్ లో ట్రేడ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చైనీస్ కరెన్సీ కూడా యువాన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకనే అన్ని నాట్ ఓన్లీ చైనా, అన్ని కంట్రీస్ కూడా అందుకనే బై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కరెన్సీని హెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ ఫ్యూచర్ లో ట్రేడ్ కూడా అంతా డాలర్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏదర్ గోల్డ్ అన్న జరగాలి, లేదంటే చైనా ఇంకా స్ట్రాంగ్ అయితే మాత్రం యువాన్ లోకి వెళ్ళిపోతుంది ట్రేడ్. సో అందుకని చెప్పేసి అన్ని వరల్డ్ బ్యాంక్స్ అన్ని బై చేస్తున్నాయి. సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి చాలా మంచి గ్రోత్ చూడొచ్చు. మేబీ 2030 కల్లా మనం $10,000 కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయొచ్చండి, ఇఫ్ యు డోంట్ మైండ్. కెన్ ఐ యాడ్? ఓకే. ఇప్పుడు కన్వర్షన్ లో డాలర్ డిఫేమ్ అవుతుంది, డీడాలరైజేషన్ అవుతుంది. సో టోటల్ ఫారెక్స్ రిజర్వ్స్ లో చూసుకుంటే 16.5 trillions ఉంటాయి. ఆ దాంట్లో మీకు 60-70% డాలర్స్ రిజర్వ్స్ ఉంటాయి. మిగతాది అదర్ కరెన్సీస్, సార్ అన్నట్టు బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటారు. సో ట్రేడ్ చేసినప్పుడు ఉపయోగపడతాయని. ఇప్పుడు ఆ 60-70% అంటే 12.5% తీసుకోవచ్చు. దాంట్లో 10% డాలర్స్ నుంచి గోల్డ్ కు మారిందంటే,
సో ఇప్పుడు ఫర్దర్ గా ఇంకొక 10% మారితే గోల్డ్ 2 లక్షలు అవటానికి ప్రాబిలిటీస్ ఎక్కువ ఉండడానికి బలం చేకూరుస్తున్నది. ఆ సెంట్రల్ బ్యాంక్స్ కనుక ఆ రిజర్వ్స్ అంటే ఫారెక్స్ రిజర్వ్స్ లో ఏ కంట్రీ అయినా సెంట్రల్ బ్యాంక్స్ ఒక పక్కన కొంటున్నాయి, అదొక పాజిటివ్ పాయింట్. ఏ కంట్రీ కూడా ఎందుకు ఎక్కువ చేస్తాయి? పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ చూసాం, 91 లో మనం ఎలా బయటకు వచ్చామో చూసాం. సో చూసాం, వాళ్ళు ఓటు దాన్ని ఫాలో అవుతున్నారు, ఇప్పుడు ఫాలో అవుతున్నారు. సో ఫెంటాస్టిక్ అది వాళ్ళ ఎక్కడ ఆపట్ల. చైనా కూడా విపరీతంగా ఎక్కువ చేస్తుంది. అట్లానే ఇది కూడా ఒక 10% అంటే 2 లక్షలకు రావడానికి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ బులిష్ గానే ఉందని చెప్పుకోవచ్చు అండి. రైట్ అండి. రవికుమార్ గారు, బంగారం ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా, లేకుంటే ఫెడ్ డెసిషన్ వరకు వెయిట్ చేయమంటారా? ఓ ఇవాళ రేపట్లో మీరు పెద్ద మార్పు ఏమొచ్చేది కానీ ఒక్కసారిగా మనకి పెద్ద డెసిషన్ వల్ల నేనైతే 5% మాక్సిమం వేరియన్స్ అండి. అది కూడా షార్ట్ టర్మ్ కిక్ అనమాట, అది ట్రిగర్. ఆ తర్వాత బండి నార్మలైజ్ అవుతుంది. ఆ తర్వాత ప్లస్ ఆర్ మైనస్ అంటారా? ఓన్లీ ప్లస్ అయినా? నో ప్లస్ మైనస్ కాదు. ఛాన్సెస్ ఆర్ ప్లస్, ప్రాబబిలిటీ ఛాన్స్ మాక్సిమం 5%, 3% పెరగచ్చు, 1% పెరగచ్చు, కానీ షార్ట్ టర్మ్ లో పెరుగుతుంది. అండ్ తర్వాత డిప్ తీసుకుని శ్రావణ మాసం నుంచి మళ్ళీ రైజ్ అవుతుంది. మళ్ళీ దీపావళి దాకా అలాగే పడిపోతుంది నాన్ స్టాప్. దీపావళి తర్వాత మళ్ళీ కొంత స్తబ్దత చూపించి మళ్ళీ ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినటువంటి ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి చూసారా, థ్యాంక్స్ గివింగ్, తర్వాత లాంగ్ వీకెండ్స్ మార్కెట్ లో, యుఎస్ మార్కెట్ లో, తర్వాత ఇప్పుడు రిపబ్లిక్ అంటే మొత్తం అన్ని బ్యాంక్స్ కూడా, వెదర్ ఇట్ ఇస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ మన చైనా బ్యాంకు ఆర్ జపాన్ బ్యాంక్, అందరూ కూడా ఈ అన్సర్టనిటీస్ వల్ల గోల్డ్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మోస్ట్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ అది. వాళ్ళు గనక ఆపితే దీనికి పేస్ ఉండదు, స్పీడ్ తగ్గిపోతుంది. వాళ్ళు ఆపకపోతే మాత్రం పేస్ ఇలాగే ఉంటుంది. దానికి సార్ లైటింగ్ డిస్టర్బెన్సెస్ ఓకే రైట్. వాళ్ళు గనక ఆపకపోతే, పర్చేజెస్ ఆపకపోతే ఇలాగే ఉంటుంది ట్రెండ్. పర్చేజెస్ ఆపితే కొంచెం స్లో డౌన్ అవుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది పర్చేజెస్ ఆపడం లేదా అన్నది జియో పొలిటికల్ టెన్షన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. రైట్ అండి. రమేష్ గారు, ఇయర్ ఎండింగ్ కి గోల్డ్ ఏ ప్రైస్ కి రావచ్చు అంటారు? మనం ఇందాక అనుకున్నట్టు గోల్డ్మెన్ సాక్స్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ రీసెర్చ్ ఉంటుంది. వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చాలా స్ట్రాంగ్ ఫిల్టర్ చేస్తారు. సో వాళ్ళు వచ్చిన ఎస్టిమేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 year లో $6,000. సో ఇప్పుడు జేపీ మోర్గాన్ చూసుకున్నా కూడా మనకి $4,800. ఇంకా ఇలాంటివి చాలా వెళ్తున్నా కూడా మనకి యావరేజ్ చూసుకుంటే $5,000 ఇక్కడ నుంచి 1 year. రూపీ టర్మ్స్ లో సార్ మేబీ డిసెంబర్ చూస్తే మనం ఇక్కడ నుంచి ఒక 10% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. ప్రభు గారు, ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ ఎలా ఉండబోతుంది? గోల్డ్ తో ఈక్వల్ గా వెళ్తుందా ఎట్లా? సిల్వర్ ఈజ్ అగ్రెసివ్ మెటల్ సార్, అది కట్టుకోవాలి. పెరిగినప్పుడు అంతే పెరుగుద్ది, తగ్గినప్పుడు కూడా అంతే పెరుగుద్ది. ఫస్ట్ టైం కూడా 38,000 నుంచి 75,000 అక్కడికి వచ్చింది కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అయిపోద్ది, 1,00,000 అయిపోద్ది, 1,50,000 అవుద్ది అనుకుంటే దర్ పడిపోయి మళ్ళీ 38 కంటే కిందకి వచ్చి మళ్ళీ ఆ లెవెల్ క్రాస్ అవడానికి ఇట్ టుక్ 2 years. అట్లా అగ్రెసివ్ మెటల్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ పెట్టుకుంటే బెస్ట్. మన పోర్ట్ఫోలియోలో కొంత పర్సెంట్ మెటల్స్, 20% ఇస్ బెస్ట్ ఆల్వేస్. అంటే మనకి ఇష్టమైంది ప్రీసియస్ మెటల్ లో కొంత, గోల్డ్ లో కొంత, సిల్వర్ లో కొంత, కాపర్ లో కొంత, జింక్ లో కొంత. అంటే మెటల్స్ కూడా ఇదివరకులా కాకుండా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు సిల్వర్ తీసుకుంటే మీకు ఇండస్ట్రియల్ డిమాండ్ తో పాటు ఎక్కువ ఇది వస్తుంది కదా, బాగా అంటే యూసేజ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న కంపెనీస్ కున్న డిమాండ్ కే డిమాండ్ లో సప్లై తక్కువ, డిమాండ్ ఇంకా కావాలి. సో రేపు వచ్చే కంపెనీస్ కూడా పెరుగుతున్నప్పుడు రేపు రెన్యూబుల్ ఎనర్జీ అవసరం ఉంటుంది, అది స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్కేల్ గా రాలేదు, అది ఫుల్ స్కేల్ లో వచ్చినప్పుడు ఇది వస్తుందా, ఇంత వస్తుందా అంటే ఇట్స్ ఎ బై ప్రోడక్ట్ యాక్చువల్ గా సిల్వర్ అనేది. ఎందుకంటే గోల్డ్ కానీ సమ్ అదర్ ఇంకొక మెటల్ చేస్తున్నప్పుడు వచ్చే సిల్వర్ అట్లా వస్తుంది కానీ డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ కాదు. సో ఆ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గనంత కాలం ప్లస్ సిల్వర్ కి ఆల్టర్నేట్ రానంత కాలం, సిల్వర్ బదులు ఇది వాడచ్చు, ఇది తక్కువ రేట్ ఉంది, ఇది వాడితే పర్వాలేదు అనుకున్నంత కాలం సిల్వర్ కి ఎవర్ గ్రీన్ డిమాండ్ పెరిగిపోదు. మళ్ళీ 5 లక్షలు రాదా అంటే వస్తుందండి, కానీ టైం అడపోదు. ఎందుకంటే ఇట్ చాలా టైం తీసుకుంటుంది. సో మళ్ళీ 4,10,000 MCX లిస్ట్ అయింది, అది రాదా అంటే రావచ్చు, ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయింది ఫుల్ లెంత్ గా, అప్పుడు సిల్వర్ డిమాండ్ విపరీతంగా ఉంటుంది.
విపరీతం. రైట్. సో దట్స్ ఇట్. రవికుమార్ గారు, ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్ కొంత పెరుగుతున్నాయి, అవి బెటర్ ఆప్షన్ అని అంటారా? అది ఖచ్చితంగా అది బెటర్ ఆప్షన్ అండి, అన్డౌటెడ్లీ బెటర్ ఆప్షన్. ఎందుకంటే మనకి ఫిజికల్ గోల్డ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీకు తెలిస్తే అందరికీ తెలిసిందే. వాల్యూ యాడెడ్ అని చెప్పు, లేకపోతే మేకింగ్ చార్జెస్ అని చెప్పి, లేకపోతే మనం అమ్మితే ఒకటి కొంటే ఒకటి, ఈ విధంగా చాలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎవరు కూడా అంటే దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎవరు 22 క్యారెట్ తెలీదు, ఎవరికి అది 18 క్యారెట్ 20 క్యారెట్ 22 క్యారెట్ తెలియదు. వాళ్ళు అమ్మడానికి పోయినప్పుడు మాత్రమే దాన్ని అంతలా చూస్తున్నారు. కాబట్టి ఈ ఫ్రాడ్స్ కూడా ఎంత ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మళ్ళా మోడీ గారు పిలిపించారు కాబట్టి ఇప్పుడు చాలా ఫిజికల్ గోల్డ్ తగ్గిపోయి అందరూ కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఈటీఎఫ్స్ అనమాట. గోల్డ్ ఈటీఎఫ్స్ చాలా డిమాండ్ లో ఉన్నాయి. అదే విధంగా డిజిటల్ గోల్డ్ కూడా చాలా డిమాండ్ లో ఉంది. అండ్ ఇప్పుడు వారు చెప్పినట్టు సిల్వర్ అన్నది చూసారా, నా ఉద్దేశంలో సిల్వర్ ఎక్కువ రేటు పెరిగే అవకాశం ఉందండి. అంటే పర్సంటేజ్ లో ఇప్పుడు మనం గోల్డ్ క్యాప్ చేసాము 20% మాక్సిమం పెరగచ్చు అన్నట్టుగా చెప్పారు రమేష్ గారు కానీ ప్రభు గారు కానీ. సిల్వర్ కి మాత్రం డెఫినెట్ గా ఈ గోల్డ్ గోస్ బై 20%, సిల్వర్ విల్ గో బై 30% అనమాట. 50% మోర్ రేట్, హయ్యర్ రేట్. దానికి కారణం ఏంటంటే వారు చెప్పిన ఇండస్ట్రియల్ డిమాండ్ ఒకటి ఉంది. తర్వాత సిల్వర్ కూడా చాలా రకరకాలుగా ఆర్నమెంట్స్ లో కూడా ఇప్పుడు అందరూ ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి సిల్వర్ మీద గోల్డ్ కోట్ చేసి, గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ, అది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అని చెప్పి 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి ఇట్లాంటివన్నీ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి. కాబట్టి సిల్వర్ యూసేజెస్ వైడ్ గా ఉన్నాయండి. కాబట్టి సిల్వర్ నా ఉద్దేశం ఇన్ బిట్వీన్ దీస్ టూ సిల్వర్ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్. ఏమంటారు ప్రభు గారు? అంటే డైవర్సిఫై చేయమంటారు సార్, ఎందుకంటే గోల్డ్ కొనద్దు ఓన్లీ సిల్వర్ కొనాలంటే ఆడవాళ్ళు ఒప్పుకోరు గోల్డే కాబట్టి. సో అందుకని డైవర్సిఫై చేసుకుంటే మంచిదని నేను మామూలుగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లో చెప్తుంటాను. ఇది వరకు 10% చెప్పేవాడిని. ఇప్పుడు బులియన్ మార్కెట్ కి బులియన్ గోల్డ్ అండ్ సిల్వర్ పుట్ టుగెదర్ 20% దాకా వెళ్ళాలి. ఎప్పుడు చైనా ఎప్పుడు చేయండి, దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్, ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్ గోల్డ్ అండ్ సిల్వర్. రైట్ సార్. మీరు గోల్డ్ బయర్స్ కి ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్ ప్రభు గారు? వెయిట్ చేయమంటారా, అవసరమైతే తీసుకోవాలి? సార్ ఇప్పుడు మోడీ గారు కొనద్దన్నా ఇప్పుడు ఆయన కూడా పూర్తిగా ఆపడం లేదు. మీకు అర్జెంట్ ఉంటే తప్ప ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో ఏదన్నా ఉంటే ఆపుకోమన్నారు ఆయన. ఎందుకంటే క్రూడ్ పెరుగుతుంది, డాలర్స్ ఎక్కువ ఖర్చు అయిపోతాయనే ఉద్దేశంతో ఆయన అసలు కొనద్దండి. సో డెఫినెట్ గా కొంత పర్సెంటేజ్ ఎక్రూడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే డైవర్సిఫై, నాకు గోల్డ్ పెరుగుతుంది ఫ్యూచర్ లో, ఆయన చెప్పాడు గోల్డ్ పెరుగుతుందని. సో డెఫినెట్ గా ఓన్లీ గోల్డ్ అట్లా పెట్టుకోకుండా డైవర్సిఫై చేసుకుంటే ఎప్పుడైనా ఏ మెటల్ అయినా ఏ దాంట్లో ఏ సెక్టర్ లో అయినా కొంచెం రీట్రేస్మెంట్ కానీ ప్రాఫిట్ బుకింగ్ అయినప్పుడు మిగతాది సేవ్ చేస్తాయి. డైవర్సిఫికేషన్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్, ఇట్స్ క్రూషియల్. సో దాని ప్రకారంగా 20% వరకే చేసుకొని మనకిష్టమైన దాంట్లో గోల్డ్ ఎంత పర్సెంటేజ్ పెట్టుకొని మిగతా వాటిని కూడా డైవర్ట్ చేసుకుంటే అది కొంచెం లాంగ్ టర్మ్ అనుకుంటే డెఫినెట్ గా. ఎందుకంటే అగ్రెసివ్ మెటల్ పడినప్పుడు కూడా విపరీతంగా తట్టుకోలేమండి మామూలుగా. ఎందుకంటే చాలా మంది కూడా పెరుగుతుందని చెప్పి సిల్వర్ లో 4 లక్షలు 3 లక్షల కొన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒక రకంగా ఎక్స్చేంజ్ లో కొనకుండా షాపుల్లో కొన్నారు. షాపుల్లో కొనుక్కొని స్టోరేజ్ ప్రాబ్లం కాబట్టి షాపు దగ్గరే కనుక్కొని వాళ్ళకి రెంట్ కడుతున్నారు. సో రేటు కూడా వాళ్ళు చెప్పిన రేటు రాదు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ లో ఉన్న రేటు కూడా బయట డిఫరెన్స్ ఉంటుంది. అదే నేను చెప్తా ఎవరికైనా సిల్వర్ ఈటీఎఫ్ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా షాప్ లో కొన్నప్పుడు వాళ్ళు అనుకున్న రేటే చెప్తారు కానీ ఎక్స్చేంజ్ లో రేటు కరెక్ట్ రేట్ రీచ్ అవ్వదు. సో మనం కొనేటప్పుడు ఎక్కువ చెప్తారు, అమ్మేటప్పుడు తక్కువ చెప్తారు. సో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరికి సంబంధం లేకుండా సిల్వర్ ఈటీఎఫ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. ఏదైనా రీట్రేస్మెంట్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ తక్కువలో ఉన్నప్పుడు మైనస్ లో ఉన్నప్పుడు చిన్నగా ఇన్ స్టాగర్డ్ మేనర్ లో ఎక్కువ చేయడం మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సిప్ మోడ్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, ప్రభు గారు, రమేష్ పసుపులేటి గారు, మీ వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి చర్చలో పాల్గొన్నందుకు. ఇది బిజినెస్ పల్స్ ఇంటరాక్షన్. చూస్తూనే ఉండండి HMT.